హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్కి హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే వారు ఫాలో అవ్వాల్సినటువంటి 17 మోస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్ని కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ముందుగా తెలంగాణ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేసుకున్నటువంటి పోస్టులకి సంబంధించి హాల్ టికెట్స్ని అయితే అఫీషియల్ తెలంగాణ హైకోర్టుకి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకునేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోని నేను ఆల్రెడీ చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని చూసి అప్పుడు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించినటువంటి ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్గా ఉందా లేదా, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా లేదా, మీ యొక్క నేమ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ ఎగ్జామినేషన్ అడ్రస్ ఏంటనేది ఇక్కడ మీకు హాల్ టికెట్లో ఉంటుంది, అక్కడ మీరు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ డేట్ ఏ రోజునుంది, అలాగే మీ యొక్క ఎగ్జామినేషన్ టైం ఏ టైంలో జరుగుతుంది, అలాగే మీరు రిపోర్టింగ్ టైం ఏ టైం కల్లా మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అవ్వాలి, అలాగే రిపోర్టింగ్ టైం ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు ముఖ్యంగా ఇవైతే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే 17 ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి తెలంగాణ హైకోర్టు వారు ఇవ్వడం జరిగిందనమాట. ఈ 17 ఇన్స్ట్రక్షన్స్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ అయితే స్కిప్ చేయకుండా ఈ యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నట్లయితే మీరు తీసుకువెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఐడి కార్డ్ లేదా డాక్యుమెంట్స్ ఏంటనేది ఈ వీడియోలోనే చెప్తాను, సో తెలుసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ది క్యాండిడేట్స్ ఆర్ ప్రొవిజనల్లీ అడ్మిటెడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ ఎట్ ది టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దట్ ది క్యాండిడేట్స్ does not possess the required qualifications as per the notification, his or her candidature will be rejected అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్ రాయడానికి మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో, అంటే మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యి సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేసుకోవడానికి వెళ్ళినటువంటి టైంలో మీరు ఈ పర్టికులర్ జాబ్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ లేదని, లేదా వాటికి రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీరు సరిగ్గా సబ్మిట్ చేయాలని చెప్పేసి డిపార్ట్మెంట్ వారు భావించినట్లయితే మీ యొక్క క్యాండిడేచర్ అనేది మీకు జాబ్ వచ్చినా కూడా ఆ యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి, క్యాండిడేట్స్ షాల్ ప్రొడ్యూస్ దేర్ హాల్ టికెట్ ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెంటర్ అండ్ ఆల్సో ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఆర్ రూమ్
failing which the candidates will not be allowed to write the examination. The candidates shall sign the attendance sheet in the examination hall అని చెప్పేసి ఇచ్చారు. మీరు ఎగ్జామినేషన్ సెంటర్లోనికి ఎంటర్ అయ్యేటప్పుడే మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ని మీరు చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుందంటే చూపించాలన్నమాట. సో మీరు అక్కడ చూపించి మీరు ఎగ్జామినేషన్ హాల్లోనికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ మీరు అటెండెన్స్ షీట్ ఉంటుంది కదా, ఆ సీట్ పైన మీరు సైన్ అనేది చేసి మీరు ఎగ్జామినేషన్ హాల్లోనికి వెళ్ళాలి. ఒకవేళ మీరు ఈ యొక్క హాల్ టికెట్ కనుక మీరు చూపించకపోతే మీరు ఎగ్జామినేషన్ రాయడానికి అలౌ చేయడం జరగదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. థర్డ్ పాయింట్ వచ్చేసి candidates will be permitted to appear for the examination after their credentials are verified by center officials and after frisking to ensure that no prohibited articles are carried like purses and handbags are not allowed at the examination center. The authority will not make any arrangement for safe custody of any articles or things carried by the candidates and they shall make their own arrangements అని చెప్పేసి ఇచ్చారు. సో చాలామంది బ్యాగ్స్, బుక్స్, అలాగే మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్, వాచెస్ ఇవన్నీ కూడా తీసుకువెళ్తూ ఉంటారు. సో వాటిని ఎగ్జామినేషన్ సెంటర్లోనికి ఆ పర్టికులర్ ఎగ్జామినేషన్ అఫీషియల్స్ అండ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు లోపలికి అలౌ చేయరనమాట. సో వాటికి సంబంధించి వారు అథారిటీ వారు ఎటువంటి బాధ్యత కూడా తీసుకోరు. మీరే వాటిని ఎక్కడైనా సేవ్ చేసుకోవడానికి సంబంధించి అరేంజ్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ది హాల్ టికెట్ మస్ట్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ అట్లీస్ట్ వన్ ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ లైక్ పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్ టికెట్తో పాటు మీరు వెరిఫికేషన్కి సంబంధించి అట్లీస్ట్ ఒక ఒరిజినల్ ఐడి కార్డ్, ఓకే, ఒరిజినల్ ఐడి కార్డు ఉంటుంది కదా, సో ఒరిజినల్ ఐడి, సో ఆ ఒరిజినల్ ఐడిని కూడా మీరు తీసుకుని వెళ్ళాలి. అంటే మీరు అఫీషియల్ ఒరిజినల్ ఐడి తీసుకువెళ్ళాలి. అది పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిల్లో ఏదో ఒకటి మీరు అట్లీస్ట్ వన్ అన్నారు. సో ఒకటి ఖచ్చితంగా తీసుకువెళ్ళాలన్నమాట. జిరాక్స్ కాపీ కూడా మీరు తీసుకువెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళవచ్చు, బట్ ఒరిజినల్ అనేది ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఎ పర్టికులర్ కేటగిరీ ఆఫ్ పోస్ట్ in more than one judicial district or unit, common computer based examination will be conducted. However, the candidature merit of that category of post will be considered in all judicial districts and units where they have applied అని చెప్పేసి ఇచ్చారు. సో కొంతమంది జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలకి అప్లై చేశారనమాట. సో నేను 2 జిల్లాలకి లేదా 3 జిల్లాలకి అప్లై చేశాను, నాకు హాల్ టికెట్ ఒకటే వచ్చింది ఏంటి, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 2 హాల్ టికెట్స్ రావా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు సేమ్ పోస్ట్కి మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కనుక అప్లై చేసినట్లయితే వారికి కామన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీకు సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అందులో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ప్రకారం మీరు ఏ జిల్లాలకైతే అప్లై చేశారో ఆ జిల్లాల్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్కుల ప్రకారం ఏదో ఒక జిల్లాకి సంబంధించి మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్స్ అయితే రావు. అంటే సేమ్ పోస్ట్కి సంబంధించి మీరు డిఫరెంట్ పోస్టులకి, డిఫరెంట్ జిల్లాలకి మీరు అప్లై చేసుకుంటే మీకు ఒకటి కంటే ఎక్కువ హాల్ టికెట్స్ అయితే వస్తాయి. కానీ ఒకే పోస్ట్కి మీరు ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకి అప్లై చేసుకున్నట్లయితే మీకు కామన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, సింగిల్ హాల్ టికెట్ అయితే ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఎనీ క్యాండిడేట్ రిసీవ్డ్ ది హాల్ టికెట్ వితౌట్ ఫోటో ఆర్ బ్లర్డ్ ఫోటో ఆర్ టూ స్మాల్ ఫోటో, ది క్యాండిడేట్ షాల్ అటాచ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ది స్పేస్ ప్రొవైడెడ్ ఫర్ photograph duly attested by the gazetted officer, failing which the candidate will not be admitted to the examination అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మీకు హాల్ టికెట్ ఉంటుంది కదా, సో హాల్ టికెట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక బాక్స్ అయితే ఉంటుంది హాల్ టికెట్లో. ఆ బాక్స్లో మీకు ఫోటో కానీ, మీ యొక్క ఫోటో కానీ లేకపోయినా, లేదా ఫోటో అనేది చాలా చిన్నగా ఉన్నా, లేదా ఫోటో అనేది కొంచెం బ్లర్గా ఉన్నా, సో మీరు ఏం చేయాలి అంటే ఆ బాక్స్లో మీ యొక్క ఒరిజినల్ ఫోటోని మీరు అంటించాలన్నమాట. ఓకే, ఒరిజినల్ ఫోటోని అంటించి గెస్టెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు సైన్ అనేది చేయించాల్సి ఉంటుంది. సైన్ చేయించి స్టాంప్ కూడా వేయించండి. సో ఎవరైతే ఫోటో హాల్ టికెట్లో లేనటువంటి వారు
ఫోటో చిన్నగా ఉన్నటువంటి వారు హాల్ టికెట్లో, ఫోటో బ్లర్గా ఉన్నటువంటి వారు హాల్ టికెట్లో వారు మాత్రమే ఈ విధంగా చేయాలి. ఓకే, మీ యొక్క ఒరిజినల్ ఫోటోని, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అనేది చేయించాలి. అలా చేయించకుండా వచ్చినటువంటి వారికి ఎగ్జామినేషన్ రాయడానికి పర్మిషన్ అయితే ఇవ్వరు. 7th పాయింట్ వచ్చేసి మీకు రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఉంటుంది. సో రిపోర్టింగ్ టైం కల్లా మీరు అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఉండాలి. రిపోర్టింగ్ టైం అయిపోయిన తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరకు వస్తారో వారిని ఎగ్జామినేషన్ హాల్లోనికి అలౌ చేయడం జరగదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి మీకు రిపోర్టింగ్ టైం మీకు 1 hour 15 minutes అయితే ఉంటుంది. ఈ 1 hour 15 minutes లోపే మీరు ఆ రిపోర్టింగ్ టైం జరుగుతున్నటువంటి టైంలోనే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. కాబట్టి కొంచెం అర్లీగా వెళ్ళడానికి ట్రై చేయండి. 8th పాయింట్ వచ్చేసి ది చెక్ ఇన్ ప్రొసీజర్ ఇన్సైడ్ ది ఎగ్జామినేషన్ హాల్ ఇంక్లూడింగ్ క్యాప్చరింగ్ ది ఇమేజ్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ హాల్లోనికి వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ అండ్ ఐడి ప్రూఫ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత మీ యొక్క ఇమేజ్ని అంటే మీ ఫేస్ని స్కాన్ చేసి ఒక క్యాప్చర్ అయితే తీసుకుంటారు అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది సెక్యూరిటీ ఫీచర్ కింద ఓకే ఇంపర్సనేషన్ కేసెస్ లాంటివి రాకుండా ఉండడానికి సంబంధించి, అంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామినేషన్ రాయిస్తున్నారు అనేది జరగకుండా ఉండడానికి ఈ విధమైనటువంటి చెక్ ఇన్ అయితే చేయడం జరుగుతుంది. సో అలాగే ఎవరైతే గర్ల్స్ కానీ లేదా బాయ్స్ కానీ ఎవరైతే ఉన్నారో సో వారు మెహందీ కానీ ఇంక్ కానీ మీరు హ్యాండ్స్కి లేదా ఫీట్కి అంటే కాళ్ళకి కానీ లేదా హ్యాండ్స్కి కానీ మీరు మెహందీ అంటే గోరింటాకు లాంటిది కానీ లేదా మెహందీ కానీ లేదా ఇంకు పూసుకోవడం లాంటివి కానీ మీరు చేయకూడదు అనమాట. ఎందుకంటే మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ లాంటివి ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అవి చేయొద్దని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇన్ కేస్ ద బయోమెట్రిక్ కుడ్ నాట్ బి అప్టైన్డ్ డ్యూ టు టెక్నికల్ రీజన్స్ ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇట్ వుడ్ బి టేకెన్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్ స్టార్ట్ అవడానికి ముందు మీ యొక్క బయోమెట్రిక్ ప్రాసెస్ కనుక కంప్లీట్ కాకపోతే డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత అయినా కూడా మీ దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఖచ్చితంగా అదైతే తీసుకుంటారు. ఇంకా 9th పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ విల్ బి పర్మిటెడ్ టు ఆక్యుపై దేర్ అలాటెడ్ సీట్స్ యాజ్ అండ్ వెన్ దే కంప్లీట్ ది బయోమెట్రిక్ ప్రొసీజర్ బిఫోర్ ది షెడ్యూల్ స్టార్ట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ టు లీవ్ ది అలాటెడ్ రూమ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క బయోమెట్రిక్ ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అలాట్ చేసినటువంటి పర్టికులర్ చైర్ ఏదైతే ఉంటుందో కంప్యూటర్ చైర్ అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టడం జరుగుతుంది. సో వన్స్ మీ యొక్క బయోమెట్రిక్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యి మీరు ఆ చైర్లో కూర్చున్న తర్వాత మిమ్మల్ని రూమ్లో నుంచి బయటికి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు రూమ్లో నుంచి బయటికి పంపించడం జరగదు. నెక్స్ట్ పాయింట్ 10th పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బ్రింగ్ ఎనీ ఎలక్ట్రానిక్ డివైజెస్ సచ్ యాజ్ మొబైల్ ఆర్ సెల్ ఫోన్స్, programmable calculators, tablets, iPad, Bluetooth, pagers or any other device capable of integrating or programming to the examination center. Any violation of the above leads to disqualification of the candidature అని చెప్పేసి ఇచ్చారు. సో ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ మీకు సంబంధించిన ఫోన్స్ కానీ లేదా ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ అంటే ట్యాబ్ కానీ ఐప్యాడ్ కానీ బ్లూటూత్స్ కానీ పేజర్స్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఓకే యాక్సెసరీస్ ఏమీ కూడా మీరు తీసుకుని వెళ్ళకూడదు ఎగ్జామినేషన్ సెంటర్కి. సో అలా వచ్చినటువంటి క్యాండిడేట్స్ యొక్క క్యాండిడేట్స్ని రిజెక్ట్ చేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లైన్డ్ మేనర్ వైల్ టేకింగ్ ది ఎగ్జామినేషన్. ది క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇన్ సచ్ కేసెస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంపర్సనేషన్ ఆర్ డిజార్డర్ ఆర్ రౌడీ బిహేవియర్ డ్యూరింగ్ ది ఎగ్జామినేషన్. సో ఎవరైనా కొంచెం రూడ్గా బిహేవ్ చేసినా రౌడీలాగా బిహేవ్ చేసినా వారి యొక్క క్యాండిడేచర్ అనేది రిజెక్ట్ అవుతుంది అండ్ ఎఫ్ఐఆర్ కూడా మీ మీద ఫైల్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిమైన్ ఇన్ దేర్ సీట్ అండ్ నాట్ టు గ్లాన్స్ ఇన్ టు ది కంప్యూటర్ అదర్ దాన్ ది వన్ అలాటెడ్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ కమ్యూనికేటింగ్, కన్సల్టింగ్ ఆర్ కన్వర్సింగ్ విత్ అదర్ క్యాండిడేట్స్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్ ఆర్ కాజింగ్ డిస్టర్బెన్స్ ఇన్ ఎనీ మేనర్ వాట్స్ ఎవర్. Candidates are prohibited to borrow any item from other candidates in the examination hall. In case of any disturbances, such candidates would be disqualified అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు ఎగ్జామినేషన్ హాల్లోనికి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు పక్కన ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడకూడదు. పెన్ను కానీ పెన్సిల్ కానీ పేపర్స్ కానీ ఇలాంటివి అడిగి తీసుకోవడం లాంటివి చేయకూడదని చెప్పేసి ఇచ్చారు. సో అలా చేసినట్లయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తారు. నెక్స్ట్ వన్ frequent visits to toilets are not permitted. Candidates advised to use the toilet facility only in case of extreme necessity అని చెప్పేసి ఇచ్చారు. సో ఎవరైనా యూరినేషన్ కానీ లేదా ఇంకేదైనా పర్పస్ కింద టాయిలెట్కి వెళ్ళాలి అంటే చాలా ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లోనే ఓకే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లోనే మీరు అది కూడా ఒకసారి మాత్రమే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది తప్ప నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు టాయిలెట్కి వెళ్తాము అంటే
ఇట్ విల్ నాట్ బి పర్మిటెడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా 14th పాయింట్ చూస్తే క్యాండిడేట్స్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు లీవ్ ది ఎగ్జామినేషన్ హాల్ టిల్ ది ఎక్స్పైరీ ఆఫ్ ఫుల్ టైమ్. If any candidate leave the examination hall in the middle or he or she would be disqualified. If there is any problem with computer, the candidate has to inform the invigilator and should not talk to others. In case of any violation, the candidature will be disqualified అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు ఎగ్జామినేషన్ హాల్లోనే ఉండాలి. సో నాకు హాఫ్ అన్ అవర్లోనే లేదా 1 అవర్లోనే ఎగ్జామినేషన్ అయిపోయింది, నేను బయటకు వెళ్ళిపోతాను అంటే మిమ్మల్ని బయటకు అయితే పంపించరు. సో ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు అక్కడే కూర్చొని ఉండాలన్నమాట. మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కంప్యూటర్కి సంబంధించి ఏదైనా ఇష్యూ వస్తే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని పిలిచి ఆ ఇన్విజిలేటర్కి ఉన్నటువంటి ఇష్యూ గురించి చెప్పాలి తప్ప మీరు పక్కన వాళ్ళతో మాట్లాడకూడదు. నెక్స్ట్ వన్, ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆప్టెడ్ ఫర్ స్క్రైబ్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్రోచ్ ది సెంటర్ ఇన్ఛార్జ్ ఆఫ్టర్ రిపోర్టింగ్ ఎట్ ది ఎగ్జామినేషన్ హాల్. హౌఎవర్ ద ప్రొవిజన్ ఆఫ్ స్క్రైబ్ విల్ బి డిస్క్రిప్షన్ ఆఫ్ ది సెంటర్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి ఇచ్చారు. కొంతమంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వారు స్క్రైబ్ని అయితే పెట్టుకుంటారు. సో స్క్రైబ్ని పెట్టుకున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క ఇన్ఛార్జ్ని మీట్ అయ్యి నేను స్క్రైబ్ని పెట్టుకున్నాను, సో నాకు స్క్రైబ్ని కూర్చోబెట్టుకునేటువంటి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగాల్సి ఉంటుంది. 16th పాయింట్ వచ్చేసి candidate will be permitted to bring their transparent drinking water bottle, a simple pen and examination related document like hall ticket, ID card. No other items will be permitted inside the venue అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి హాల్ టికెట్ ఒకటి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ కార్డ్ ఒకటి, ఐడి కార్డ్ ఒకటి అండ్ ట్రాన్స్పరెంట్ డ్రింకింగ్ వాటర్ బాటిల్. ఓకే, మీ యొక్క వాటర్ బాటిల్లో లోపల ఉన్నటువంటి వాటర్ బయటికి కనిపించే విధంగా ఉన్నటువంటి వాటర్ బాటిల్ని మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ ఒక సింపుల్ పెన్ అయితే మీరు తీసుకుని వెళ్ళాలన్నమాట. ఒక నార్మల్ పెన్ అయితే మీరు తీసుకుని వెళ్ళండి. సో ఈ 4 తీసుకువెళ్ళొచ్చు. ఒకటి వచ్చేసి హాల్ టికెట్, మరొకటి వచ్చేసి ఐడి ప్రూఫ్ కింద ఐడి కార్డు, అలాగే ట్రాన్స్పరెంట్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ అండ్ ఒక పెన్. ఈ 4 మీరు ఎగ్జామినేషన్కి తీసుకువెళ్ళొచ్చు. ఇంకా 17th పాయింట్, వయోలేషన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ మే లీడ్ టు ఇన్వాలిడేషన్ ఆఫ్ క్యాండిడేచర్ బిసైడ్స్ పీనల్ యాక్షన్. ఓకే, మీ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. పైన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్లో ఏవో ఒకటి మీరు ఫెయిల్ అయినా మీ పైన లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని ఈ విధంగా మనకి 17 ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే మీకు సంబంధించినటువంటి ఈ యొక్క హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదివి నేను చెప్పినటువంటి ఆ 4 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు తీసుకొని వెళ్ళండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వారందరికీ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.